మంచిగా మీకు అట్లాని కదా మాకు ఈ పైసలు పడతలేవు 2 లక్షలు ఏంది అప్ప అని 2 లక్షలు అని అది అడప దాని గురించి ఎదురు చూస్తా ఉన్నాం. దేని గురించి? రుణమాఫీ ఎప్పుడో చేసి ఏడో చేసి చూపియానా మరి బ్యాంకులో చూపియానా? పోదామా? రెడీ ఉన్నాడు ఇప్పుడు పోదాంపా నాగార్జున బ్యాంకులో పోదాంపా. ఇప్పుడు ఏడు అయ్యింది అంటారు. బ్యాంక్ కాలే అది కాలే ఇప్పుడు 3 ఎకరాల వరకే అయ్యింది. అది 5 ఎకరాల వరకు కాలే 3 లేవు అన్ని. రైతులు అందరు చేసిరట 20 ఎకరాలు 40 ఎకరాలు అందరు ఆడ చెప్తాను బ్యాంక్ కాడికి పోతే ఏర్పడుతుంది అట్లా. అంతే ఇక చేసిండంటే ఎవరు ఇక ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాం అంతే. సవాళ్ళు నడుస్తున్నా ఏ ఒక్క ఊర్లో చేసినా రాజీనామా చేస్తాను కేటీఆర్ అంటుండు. మన బొల్లెపల్లికి రమ్మని భువనగిరి మండలానికి చూపించమని నాగార్జున బ్యాంకులో అవుపిస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నావా? సవాల్ అని అంటలేను, చేస్తే సంతోషం. సవాలానికి ఇట్లా ఏం లేదు, అందరు చేస్తే అంత పుణ్యం ఏముంటుంది కదా. రైతు బంద్ చేస్తే వేస్తారా అంటే అది పోయింది ఇది పోయి అంత 0. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పడ్డది కదా? ఏడ పడ్డది చూపిస్తాపా ఇప్పుడు పోదాంపా బండి మీద ఎక్కిస్తా చూపిస్తాపా ఆడ. అరే నువ్వు అంటు అదే వాస్తవం అదే అంతే. లేదు 3 ఎకరాలు నర పడ్డట్టుంది ఇక అంతవరకు వాళ్ళు అంతే. రుణమాఫీ కాలే ఏం కాలే. ఇప్పుడు మేము 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉంటే 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి మొత్తం కట్టేసి 2,80,000 చేసినాం. 5 చేస్తే ఉంది అది కూడా కాకపో ఇక 5 అయితే తేడా అయితే కాలే. అప్పు తెచ్చి కట్టినాం. ఇది అట్యం ఉంది మాకు ఎక్కడి కోసం పోయిన అంటాడు. ఈయన నీళ్ళు లేవా బావి లేదా జీతం ఉంటాడు. కరెంట్ అయితే మంచిగా ఇంట్లో ఫ్యాన్ కింద వేసుకుంటున్నావు నువ్వు మంచిగా ఇస్తుండు కరెంట్ అంటుండు. కాంగ్రెస్ ఏజ్ బార్ అయ్యిండు ఎవరని కాదు కానీ రుణమాఫీ అయితే చేయాలి. ఏదేమన్నా రుణమాఫీ చేయాలి. సరే 5 ఎకరాలకి ఇస్తావా నువ్వు 10 ఎకరాల్లో వేసి చూపించాలి ఎవరైనా సరే కానీ అట్లా. రైతు భరోసా పైసలు వస్తే మీకు ఆశ రైతుండగా మంచిగా పెట్టుబడి లేకుండా ఇప్పుడు గిటెను ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఏ మిగులు వాట్లేదు. ఎంత చేసినా నువ్వు అన్ని తీస్తే ఆడికి కూడా వెళ్తలేదు అట్లా. గట్లా ఉన్నది వ్యవహారాలు. రుణమాఫీ చేయమంటావా? ఏం చెప్తున్నారు? రుణమాఫీ చేయాలి, రైతులను ఆదుకోవాలి అది.